కథ పేరు మల్లక్క కయ్య. రచయిత శ్రీ కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు. అది జనవరి నెల. సంక్రాంతి ఇంకా 20 రోజులే ఉంది. ఆ ఏడు వర్షాలు బాగా పడ్డం వల్ల గండేటికి నీళ్లొచ్చి చెదిపిరాళ్ల చెరువు నిండింది. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమంతా బాగా పండి కోతకొచ్చి గాలికి బరువుగా ఊగుతూ ఉంది. రైతులంతా ఆనందోత్సాహాలతో ఎవరికందిన కూలోళ్లను వాళ్లు గుంపు కట్టుకొని వరికోతను మొదలుపెట్టారు. వరికోత సమయంలో కూలోళ్ల కొరత మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. ఏ రైతు ముందుగా కూలోళ్లను వరికోతకు పిలుస్తాడో వాళ్లకే ముందుగా పనిలోకి పోతుంటారు కూలోళ్లు. అందుకని రైతులు ఎవరికి వాళ్లు ముందు జాగ్రత్తపడి కూలోళ్లను ముందుగా పిలుస్తుంటారు. అప్పుడే కూలోళ్లు కూడా కూలి రేట్లు పెంచుతుంటారు. అదే గ్రామంలో పుల్లారెడ్డి అనే రైతుకు ఓ 20 ఎకరాల వరిమడి ఉంది. పుల్లారెడ్డి భూమి కూడా బాగా పండి కోతకచ్చింది. అరకొరగా అందిన కూలోళ్లతో వరికోతకు దిగాడు పుల్లారెడ్డి. కూలితో పాటు మధ్యాహ్నం సంగటి పిట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు కూలోళ్లు. ఊరంతా చెర్రాబుర్రా వరికోతలు శరవేగంగా సాగిపోతున్నాయి. 10 రోజుల్లో పంటంతా కళ్లాల్లోకి రావాలని, సంక్రాంతికల్లా ఇంటికి గింజలు చేరాలని పట్టుదలతో ఉన్నారు రైతులు. పుల్లారెడ్డి తన భూమికి ఈశాన్యం మూలన రాతిశిలలు పెట్టి, పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి రాతిశిలలను పూలతో అలంకరించాడు. పప్పులు, బొరుగులు, బెల్లం నైవేద్యంగా పెట్టాడు. ఆకువక్కలు తాంబూలం పెట్టి అందులో 5 రూపాయల బిళ్ల దక్షిణ పెట్టి టెంకాయ కొట్టి వరికోత ప్రారంభించాడు పుల్లారెడ్డి. వరికోత వడివడిగా సాగుతోంది. కూలోళ్లు తమ శ్రమను మర్చిపోవడానికి ఏలపాటలు పాడుకుంటున్నారు. ఒకరి పాట ముగియగానే మరొకరు పాటను అందుకుంటూ, ఒకరి తర్వాత మరొకరు జానపద గీతాలను ఆలపిస్తూ తమ కష్టాన్ని మరిచిపోతున్నారు. ఆ గాన మాధుర్యపు అలలు అలలుగా సాగి పరిసరాలను పరవశింపచేస్తున్నవి. తరతరాలుగా జానపదాలను శ్రమజీవులే కాపాడుకుంటూ వస్తున్నారు. సూరన్న పుల్లారెడ్డి జీతగాడు. అతనికి భార్య మల్లక్క. వారికి 6 ఏళ్ల కూతురు, పాలుతాగే చంటిగాడు ఉన్నారు. చాలా ఏండ్లుగా పుల్లారెడ్డి పొలంలో పూరిగుడిస వేసుకుని పొలానికి మడవ కడుతూ ఉంటున్నాడు. వాళ్ల కాపురం పొరపొచ్చాలు లేని ముచ్చటైన సంసారం. ఈడూ జోడు చక్కగా కుదిరిన చక్కని జంట. పొలంలో సూరన్న పనిచేస్తే జీతంలోకే సరిపోతుంది. అతని భార్య కూడా పనిచేస్తే ఆమెకు కూలి ఇస్తాడు పుల్లారెడ్డి. సూరన్న భార్య మల్లక్క ఆత్మాభిమానం మెండుగా ఉన్న మానవతి. మాట పడకుండా అన్ని పనులూ చక్కదిద్దుతూ ఉంటుంది. కష్టం చేయడానికే పుట్టినట్లు సహనం మూర్తీభవించిన స్త్రీమూర్తి. జీతానికి కట్టుబడ్డాక ఇష్టమొచ్చినట్లు ఉండడానికి అడ్డుకట్టపడ్డట్టే. అందుకే మల్లక్క వినయ విధేయతగా, భయంభక్తిగా మసులుకుంటూ చెప్పింది చెప్పినట్టు సకాలంలో చేస్తూ యజమానితో పాటు ఊరందరి నోట్లో నాలుకై అభిమానవతిగా, గుణవతిగా పేరు తెచ్చుకుంది. పల్లెత్తు మాటపడకుండా సాగుతున్న ఆమె జీవితంలో ఆ రోజు ఆఖలి దుర్దినం. ఆ రోజు సూరన్నతో పాటు అతని భార్య మల్లక్క కూడా పుల్లారెడ్డి మడిలో కోతకు దిగాల్సి ఉంది. ఆ రోజు సద్దికూడు లేనందున పనిలోకి దిగడానికి ఆలస్యమైంది. 1 పావు బియ్యం కడిగి పొయ్యిమీద వేసి అన్నం వండింది. దానిలోకి పచ్చికారం నూరి కూతురికింత పెట్టి తానింత తిని మొగుడికింత మిగిల్చింది మల్లక్క. అప్పటికే పుల్లారెడ్డి మల్లక్కను 4-5 సార్లు పిలిచాడు పనిలోకి రమ్మని. వచ్చాండయ్యా, పిల్లోళ్లకు బువ్వపెట్టి అని వినయంగా భయంగా చెప్పుకుంది. మొగుడు సూరన్న కూలోళ్లు కోసిన పంటచెత్తను పెద్ద పెద్ద మోపులుగా కడుతున్నాడు, కల్లంలోకి మోసుకుపోవడానికి వీలుగా. పుల్లారెడ్డి మరోసారి మల్లక్కను గద్దించి పిలిచాడు. అప్పుడే చంటిగాడు ఏడుపు అందుకున్నాడు. చంటిగాణ్ణి ఒళ్ళోకి తీసుకుని సముదాయిస్తోంది మల్లక్క. పుల్లారెడ్డి కోపం తారాస్థాయికి చేరింది. మెత్తగా మల్లమ్మ అంటే మరింత నీల్గిందట. వంగి చెప్పు తీసుకుంటే వచ్చాండపాయందిట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఒళ్లేమన్నా కొవ్వెక్కిందా? ఎంత పిలిచినా పన్లోకి రావ్ అంటూ పుల్లారెడ్డిలో ఆధిపత్య ధోరణి బుసలు కొట్టింది. అతనిలో జాత్యహంకారం, పెత్తందారీతనం పడిగివిప్పి నాట్యమాడాయి. అంతమంది కూలోళ్లలో అంతేసి మాటలు అనేసరికి మల్లక్క ఆత్మాభిమానం ముక్కలయింది. ఎదను బాకుతో పొడిచినట్లయింది. కళ్ళు చింతనిప్పులైనాయి. గుండె పగిలి నీరయింది. ముఖంలో కత్తిగాటుకు నెత్తురు చుక్కలేదు. ప్రాణం పోయినా మానం పోకూడదన్నది మల్లక్క సిద్ధాంతం. పెత్తందారీతనం ఎంత బలంగా, ఎంత పదునుగా ఉంటుందో మల్లక్కకు తెలియంది కాదు. ఎదురు తిరిగి మాటకు మాట బదులిస్తే ఏం జరుగుతుందో మల్లక్కకు బాగా ఎరుకనే. అంతా తమకు అనుకూలంగా, లాభదాయకంగా జరుగుతున్నంతవరకే మెత్తగా మంచిగా ఉంటారు.
ఏమాత్రం తేడా వచ్చి తమకు నష్టదాయకంగా పరిణమించితే జూలు విదిలించి కర్కశంగా పంజా విసురుతారు. అయితే ఆత్మాభిమానం దెబ్బతిన్నాక బతికి ప్రయోజనమేముంది అనుకుంది మల్లక్క. అంతా మౌనంగానే భరించింది. చంటిగాడికి పాలిచ్చింది. ఇంటిముందున్న మామిడి చెట్టుకు చీరతో ఉయ్యాల వేసి అందులో చంటిగాడిని పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చింది. చంటిగాడికి పాలుగాచి సీసాకు పట్టి చంటిగాడికి దగ్గరగా పెట్టింది. ఆ తర్వాత మల్లక్క చీర కాసపోసి గోచీ కట్టింది. పైట కొంగు నడుంచుట్టూ చుట్టి గట్టిగా బిగించి రొండిలోకి దోపుకుంది. పిల్లాణ్ణి తేరిపార చూసుకుంది. కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకొనింది. నాయనా, చెప్పిన మాటిని మంచిగా నడుచుకోమ్మా, నాయన్ను కట్టబెట్టే పనులు చెయ్యొద్దు అని కూతురికి బుద్ధి చెప్పింది. కొడవలి తీసుకొని మడిలోకి దిగింది మల్లక్క. అందరూ వరికోతకు దిగిన దొంపులో కాకుండా పక్కనున్న ఎకరా దొంపులో తానొక్కతే ప్రత్యేకంగా వరికోతకు వంగింది. తమ పక్కన కోత దిగినందుకు తోటి కూలోళ్లు ఆశ్చర్యంగా చూశారు. ఆమె ముఖంలో గాంభీర్యాన్ని, కృతనిశ్చయాన్ని చూసి ఏమీ అనలేకపోయారు. పుల్లారెడ్డి కూడా మౌనంగా చూస్తూ ఊరుక ఉండిపోయాడు. ఎన్నాళ్లనుంచో మల్లక్క మనసు తెలిసిన పుల్లారెడ్డి తొందరపడి అంతేసి మాటలు తూలినందుకు మనసులోనే నొచ్చకున్నాడు. తరంనుంచి తరానికి అందిపుచ్చుకుంటూ వచ్చిన అగ్రవర్ణ దురహంభావమే నాతో అలా పలికించిదేమో అనుకున్నాడు. పొద్దు ఎక్కే కొద్దీ ఎండ అంతకంతకు తీవ్రమవుతున్నది. కూలోళ్లు రోజూ ఎండలో పనిచేస్తూ ఉండడం వల్ల వాళ్ల ముఖాలు నల్లగా కమిలిపోయి ఉన్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలోళ్లు తక్కువ కాలంలోనే ముసలివాళ్లైపోతుంటారు. మల్లక్క వరికోత తీక్షణంగా ఎకాబికిన సాగుతుంది. మధ్యలో ఒకసారి కూలోళ్లు పనిలోనుంచి లేచి మంచినీళ్లు తాగి వక్కాకు వేసుకుని మళ్లీ పనిలోకి దిగారు. మల్లక్క భర్త సూరన్న కూడా లేచిపోయి బువ్వతినొచ్చి పనిలోకి దిగాడు. మల్లక్క మాత్రం ఉలుకూ పలుకూ పక్కచూపూ లేకుండా పనిలో నిమగ్నమై చకచక కోతలో ముందుకెళుతున్నది. మిట్ట మధ్యాహ్నమైంది. కూలోళ్లందరూ లేచి పంటకాలువలో కాళ్లుచేతులు ముఖం కడుక్కుని సంగటి తినడానికి చెట్ల నీడకు పోయారు. ఇంతలోపల పుల్లారెడ్డి పెద్ద కోడలు పద్మావతి పెద్ద వెదురుమెంపలో రాగి సంగటి, కందిపప్పు, వేరుశెనక్కాయ కారం తెచ్చి కూలోళ్ల ముందర పెట్టింది. ఒక్కొక్కరూ గంప ముందుకొచ్చి సంగటి ముద్దలు పెట్టించుకుంటున్నారు. పద్మావతి ఒక్కొక్కరికి రెండేసి ముద్దలు పెడుతుంది. కూలోళ్లు ఎడమచేతిలో ముద్దమీద ముద్ద పెట్టుకుని పైముద్ద పైభాగాన పప్పు వేసుకోవడానికి వీలుగా గులిగా గొంత చేసుకుని అందులో పప్పు పుంజుకోవడానికి శనక్కాయ కారం వేపించుకుని పక్కకు పోయి తింటున్నారు. తిన్నాక కొంతమంది మారు సంగటి పెట్టించుకుంటున్నారు. తినడం అయ్యాక కూలోళ్లు నీళ్లు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికింకా మల్లక్క వరికోస్తూ ఉండడాన్ని అందరూ గమనించారు. వంచిన తల ఎత్తకుండా మల్లక్క కోస్తూనే ఉంది. అయ్యో, పాపం వంచిన నడుమెత్తకుండా పొద్దునుంచి కోస్తూనే ఉంది బిడ్డా అనుకుని కొంతమంది కూలోళ్లు ఆమె దగ్గరకు పోయి, లేమ్మా మల్లమ్మా, సంగటి తిందవుగ్గాని పైటాలగూడా దాటాపోతాంది అని పిలిచారు. ఉలుకూలేదు, పలుకూలేదు. ఎన్నో విధాలా బతిమిలాడారు. చంటిగాడాడ్చేసరికి సూరన్న పోయి సీసాపారు తాపి నిద్రపుచ్చి వచ్చి భార్యను కయ్యలోంచి బయటికి రమ్మని ప్రాధేయపడ్డాడు. కూలోళ్లల్లో అమ్మలక్కలందరూ కోతాపి గట్టెక్కి రమ్మని చాలాసేపు చెప్పి బతిమిలాడి భంగపోయారు. అయినా మల్లక్క నుండి ఎట్టి సమాధానం లేదు. మల్లక్క దృష్టంతా వరికోతపైనే లగ్నమై ఉంది. ఒక యంత్రంలా కోత కోస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. చేసేదిలేక అందరూ పనుల్లోకి పోయారు. సూరన్నకు బెంగ ఉన్నా అస్వతంత్రుడు గనక దిగులుపడుతూనే పనిలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి అర్ధ ఎకరా కోత కోసింది మల్లక్క. బహుశా ఈరోజు ఎకరా మొత్తం తానొక్కకే కోయాలని లక్ష్యం పెట్టుకున్నట్లుంది. సాయంత్రం 5 అయింది. చుట్టుపక్కల పొలాల్లోని కూలోళ్లందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఊళ్ళో మల్లక్క వరికోత విషయం గుప్పుమంది. ఊరంతా పుల్లారెడ్డి భూమి చుట్టూ ఆందోళనతో మూగారు. అందరి ముఖాల్లో పెను విషాదం అములుక్కుంది. మల్లక్క ఎవరినీ ఎగాదిగా చూడలేదు. తనకున్న అతి తక్కువ సమయంలో తన పని ముగించాలని ఆతృతపడుతోంది. తన కులపోళ్లు కొందరు ఆమెచేత ఎలాగైనా పని మాన్పించి ఆమె ప్రాణాన్ని నిలపాలని కయ్యలోకి దిగారు. అది గమనించిన మల్లక్క ఎక్కడ తన దీక్షకు భంగం కలిగిస్తారోనని తలచి తల తిప్పకుండా నడుమిత్తకుండానే ఆమె కోస్తున్న కొడవలిని తన మెడపై పెట్టుకుంది. కయ్యలోకి దిగినవారికి బలవంతంగా వరికోతను ఆపుతే మెడ నరుక్కుంటాను అన్న సంకేతం అంది. వాళ్లు భయంతో వెనుదిరిగి కయ్యగట్టు ఎక్కి నెత్తినోరు కొట్టుకున్నారు. గుండెలు బాదుకున్నారు. బుజ్జగింపు మాటలు చెబుతున్నారు. అమ్మా, మల్లమ్మా, పనిచాలించి బయటికి రామ్మా, మనబోటోళ్ళు కోపడితే దెబ్బతినేది మన్వేనమ్మా అనేటోళ్లకేమీ మచ్చుగా అంటారు. పోయేది మన్వే తల్లి. పేదోడి కోపం పెదవికి చీటంటారు. అట్ట పట్టుదలకు పోవద్దమ్మా. ఇది మన కర్మ అనుకొని మనసు గట్టి చేసుకోవాలమ్మా
అంటూ సంఘంలో తమ స్థాయి ఎంత అధమస్థానంలో ఉందో పలు రకాల విప్పిచెప్పి చూశారు. రోసానికి పోయి పాణం మీదికి తెచ్చుకోకమ్మా, పిల్లల్నూ సూరన్నను ఒంటరోళ్లను చెయ్యకమ్మా అంటూ పరపరి విధాలుగా ఆవేదనతో చెప్పుతున్నారు. కాని మల్లక్క అందర్లాంటి ఆడమనిషి కాదు, ఆత్మాభిమానానికి అగ్రతాంబూలమిచ్చే అభిమానవతి. వాళ్ల అర్ధింపులకు బుజ్జగింపులకు మల్లక్కలో చింతాకంత కదలికలేదు. సూరన్న చంటిగాణ్ణి సంకన వేసుకున్నాడు. వాడొక్కటేమైనా ఏడుస్తున్నాడు. కూతురు అమ్మకేమైపోతున్నదోనని ఏడుపందుకున్నది. చుట్టాలు పక్కాలు హాహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. సూరన్న భార్యను నా మాటిని పనిచాలించి కయ్యలోంచి బయటికి రమ్మని బొంగురుబోయిన గొంతుతో మొత్తుకుంటూ వేడుకుంటున్నారు. పుల్లారెడ్డి, మల్లమ్మ, నువ్వు అభిమానవతివని తెలిసిగూడా పొరపాట్న మాటలు తూల్నాను. ఇంకెప్పుడూ ఇట్ట జరగదమ్మా, మడిలోంచి బయటికి రమ్మా, నన్ను చెడ్డోడిని చెయ్యకు తల్లి అని బాధ వ్యక్తం చేస్తూ పిలుస్తున్నాడు. కాని అప్పటికే మల్లక్క గొంతు మూగబోయింది. మల్లక్కకు ఎవరి మాటలు వినడానికి చెవులు పనిచేయడం లేదు, మాట్లాడడానికి నోరు రావడం లేదు. పొద్దున్నించి అన్నం నీళ్లు అనుకోకుండా లక్ష్యం కోసం వేగంగా కోతకోస్తూ ఉండడం వల్ల ఆమెలోని శక్తి క్షణక్షణానికి హరించుకుపోతోంది. ఆఖరు మొనన్ అయిపోయే దశకొచ్చింది. పరమట ఎర్ర పొద్దుపడింది. ఎర్రకాగులేచింది. పక్షులన్నీ కలకల రావాలు చేస్తూ చెట్లమీది గూళ్లకు చేరుతున్నాయి. సూర్యుడు కుంకడానికి ఇంకా ఒక్క నిమిషమే ఉంది. మల్లక్క కోయడానికి ఇంకా 10 వరిగంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూస్తుండగానే కరకరామంటూ పొద్దు కుంకింది. ఈ బాధామయ దేశ్యాన్ని చూడలేనట్లు. మల్లక్క ఆఖరు వరిగంట విజయవంతంగా కోసింది. ఆమె అవసాన దశకు చేరుకుంటున్నా ఆమె ముఖంలో విజయగర్వం క్షణకాలం పాటు మెరిసింది. ఎకర వరిమడి కోత అయిపోయాక మల్లక్క వంచిన నడుమును మెల్లగా లేపి నిలబడింది. తలపైకెత్తి భర్తనూ పిల్లలనూ చుట్టూ ఉన్న జనాన్ని తేరిపార చూసింది. అందరికీ ఒకసారి చేతులెత్తి దండం పెట్టింది. జనం కొద్ది క్షణాలు నోటమాట రాక స్తంభించిపోయారు. మల్లక్క తన నడుము చుట్టూ చుట్టి రొండిలో దోపుకున్న పైటను ఒక్కసారిగా లాగివేసింది. అంతవరకు పైటకొంగు బిగింపులో దాగి ఉన్న ఊపిరి బయటకి తన్నుకొచ్చి అనంత వాయువుల్లో కలిసిపోయింది. మొదలు నరికిన చెట్టులా ఆమె విగత శరీరం భూమిమీద పడిపోయింది. అయినా ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం మాత్రం జ్యోతిలా వెలుగుతూ ఉంది. జనమంతా నోటికీ చేతికీ కొట్టుకుంటున్నారు. గావుకేకలతో గుండలదిరే అరుపులతో ఆ ప్రాంతమంతా శోకసముద్యమైంది. వేదనాభరితమైంది. అంతటా విషాదం పరుచుకుంది. ఊరంతా కన్నీరు పులుముకుంది. పుల్లారెడ్డి తన అహానికి అతిశయానికి బలైపోయిన మల్లక్క మరణానికి మూల్యం చెల్లించుకున్నాడు. మల్లక్క కోతకోసిన ఎకరా మడికయ్యను సూరన్నకు రాసిచ్చాడు. ఆమెకు సమాధి అదే కయ్యలో ఒక మూల నిర్మించాడు. కాని పోయిన ప్రాణానికి వెలకట్టడం ఎవరికీ తరంకాదు. నాటినుంచి నేటి వరకు ఆ ఎకర కయ్యను మల్లక్క కయ్య అంటూ జనం పిలుచుకుంటున్నారు. మల్లక్క జీవితం జనపథంలో కథలా కాలంతోపాటు దశాబ్దాలుగా ప్రవహించింది, ప్రవహిస్తూనే ఉంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.